అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి సార్. చేతిపై పెద్ద మచ్చ, చీలమండల వాపు, ఉబ్బిన కళ్ళు, నడకలో తడబాటు, తీవ్రమైన గుండెపోటు వ్యాధి లక్షణాలనే అంచనాలు, చర్మ వ్యాధి కావచ్చనే విశ్లేషణలు. సో ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పి వైట్ హౌస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి సార్. అండ్ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ కూడా ఒక కామెంట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అనుకోని ఘోర విషాదం జరిగితే అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టేందుకు నేను సిద్ధము అని చెప్పి వాన్స్ ప్రకటించారట సార్. ఏంటి సార్ ట్రంప్ ఆర్గ్యుమెంట్? అంటే నేను సిద్ధమని ప్రకటించలేదు, అదొక రాంగ్ ఆర్గ్యుమెంట్. ఆయన అన్నది ఏంటంటే యుఎస్ఏ టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్కు ఆన్సర్గా ట్రంప్ ఆరోగ్యం బాగా ఉంది, ట్రంప్ పూర్తి కాలం ఉంటాడని నేను ఆశిస్తున్నాను, ట్రంప్ ఆరోగ్యం పైన అనుమానాలకు అవసరమే లేదు అని చెప్తూ, అలాంటి మరి ఆ పరిస్థితి వస్తే ఏంటి అని అడిగినప్పుడు అనుకోని విషాదం జరిగితే నేను సిద్ధమే అన్నాడు. అసలు పాయింట్ అది. అదేదో ట్రంప్గా పోతున్నాడని చెప్పి ఈయన ప్రకటించినట్టు మీడియా వక్రీకరించకూడదు. బట్ అది కూడా యాక్చువల్గా అయితే అనాల్సిన అవసరం లేదు. మన దేశంలోనైతే అపశక్నాలు పలుకుతారా అని అంటారు, కానీ అది అమెరికా కదా. సో అమెరికా కనుక వాళ్ళకు వాట్స్ పాయింట్, ఈజ్ ఈ డైయింగ్? నో, ఈ విల్ నాట్ డై. సో ఐ థింక్ ఈ విల్ లివ్. నో నో ఐ థింక్ ఈ విల్ డై అని చర్చించుకుంటే ఇంగ్లీష్లో ఏం కాదు. అదే తెలుగులో మీరు చచ్చిపోతున్నారట కదా అంటే నేను చావనండి ఇంకా కాలం పోతుంది, మీరు చస్తారండి అని మాట్లాడుకున్నారు అనుకోండి, మన దగ్గర అదో పెద్ద నేరం అవుతుంది. చావు అనేది మన దగ్గర పెద్ద అపశకనం లాగా ఫీల్ అవుతాం కనుక. బట్ ఇది వెస్ట్రన్ వాల్యూస్, వెస్ట్రన్ కల్చరు, వాళ్ళ సివిలైజేషను, వాళ్ళ స్వభావాలను బట్టి కొన్ని తప్పు ఒప్పులు ఉంటాయి కదా. ఇప్పుడు తెలంగాణలో గారు అని అన్నారు, ఎవరిని అండి అని పిలవరు, మీరు అని కూడా అన్నారు. ఇప్పుడు మా నాన్ననే నువ్వే అని అనేవాడిని, నన్ను మా పిల్లలు నువ్వనే అంటారు, మీరు అని అనరు. సో నన్ను ఇప్పుడు నేనే మిమ్మల్ని నువ్వు అన్నాం అనుకోండి, మీరు ఫీల్ అయిపోతారు. ఎందుకంటే మీరు గోదావరి జిల్లాల నుంచి వచ్చారు కనుక మీరు అంటేనే గౌరవం, నువ్వు అంటే అగౌరవంగా ఫీల్ అవుతారు. తెలంగాణలో అగౌరవం కాదు, నువ్వనే అంటారు. ఇప్పుడు నా పిల్లలు నన్ను నువ్వనే పిలుస్తారు, ఎక్కడా మీరు అన్న పదం వాడరు. అందువల్ల కల్చర్ను బట్టి కొన్ని వాటలు, కొన్ని రకాలైన వ్యాఖ్యలు డిఫరెంట్ అర్థాలు ఇస్తాయి. సో అందువల్ల అమెరికాలో ఉన్నటువంటి వాల్యూ సిస్టమ్ నేపథ్యంలో జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు చూడాలి. అందువల్ల ఆయన స్టేట్మెంట్ ఏదో ట్రంప్ రేపు పోతున్నాడని కాదు, బట్ దట్ ఈస్ ఇన్ఎవిటబుల్ కదా. నిజంగానే ట్రంప్కి ఏమైనా అయితే ఆయన 79 ఏళ్ళు అండి, ఏం మనిషి 200 ఏళ్ళు బతుకుతారా ఎవడైనా? సో ఎవరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అమెరికా నాకు గుర్తులేదు, కానీ బహుశా ఆ లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి దగ్గరలో ఉండుంటాడు. సో అందువల్ల 79 ఇయర్స్ ఇది వెరీ అడ్వాన్స్ ఏజ్. సో అందువల్ల ఆ ఏజ్లో హెల్త్ ఎలిమెంట్స్ అనివార్యంగా ఉంటాయి. ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ రుగ్మతలు కామన్. ఇప్పుడు ఆయన వైట్ హౌస్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఉంది, ఈజ్ బ్లడ్ థిన్నర్స్ ఆస్పిరిన్ వాడుతున్నాడు అని. సో ఆస్పిరిన్ ఎవరు వాడతారు? బ్లడ్ ప్రెషర్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు, హార్ట్కి ప్రొటెక్టెడ్గా వాడచ్చు, లేదా ఆల్రెడీ హార్ట్ ఎలిమెంట్ ఉన్న వాళ్ళు వాడచ్చు. ఆస్పిరిన్ ఇది బ్లడ్ థిన్నర్. బ్లడ్ థిన్నర్ వాడే వాళ్ళు ప్రొటెక్టివ్ డ్రగ్గా కూడా డాక్టర్స్ ఇస్తారు బీపీ ఉన్న వాళ్ళకు. లేదనుకుంటే హార్ట్ ఎలిమెంట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా బ్లడ్ థిన్నర్స్ వాడతారు, అనుమానం లేదు. అందుకే ఆస్పిరిన్ వాడే వాళ్ళు సర్జరీ చేయించుకుంటే, ఏదైనా చిన్న సర్జరీ అయినా 3 రోజుల ముందు ఆస్పిరిన్ వాపమే అంటారు, ఎందుకంటే బ్లడ్ లీకేజ్ ఎక్కువ ఉండే ప్రమాదం ఉంటుంది కనుక. సో అందువల్ల ఆస్పిరిన్ వాడుతున్నారు. అలాగే బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నప్పుడు ఓల్డ్ ఏజ్లో బ్లడ్ థిన్నర్స్ అండ్ స్టెరాయిడ్స్ వాడుతున్నారు. అమెరికాలో స్టెరాయిడ్స్ కూడా ఎక్కువ వాడతారు, మన దగ్గర కంపారిటివ్లీ తక్కువ. మన దగ్గర యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు వాడతారు, ఇంకా స్టెరాయిడ్లు అక్కడ ఇక్కడ వాడుతున్నారు కానీ రిలేటివ్లీ తక్కువ. సో అందువల్ల ఈ